రైట్ డీటెయిల్స్ చూసినట్టయితే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు పగ్గాలు అప్పగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. కొత్త పీసీసీ చీఫ్ నియామక ఆదేశాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ పనిచేస్తున్నారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్ఎస్యుఐ నుంచి పార్టీ ఆర్గనైజేషన్ లో మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు. టీపీసీసీ పదవీ కాలంలో టీపీసీసీ పదవి కోసం పలువురు పోటీ పడగా మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ పదవి వరించింది. పీసీసీ కోసం ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడినప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ కు అధిష్టానం పగ్గాలను అప్పగించింది. పీసీసీ చీఫ్ గా జూలై 7న రేవంత్ పదవీ కాలం పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. బీసీ నేతకు పార్టీ అధ్యక్షుడి పదవి కట్టబెట్టడంతో బీసీ సంఘాలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ. అమూల్య, మొత్తంగా మనం చూసినట్లయితే అంటే గత వారం రోజులుగా కూడా మన రాజనీతిలో కూడా మనం ప్రతిరోజు ప్రస్తావిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే, పిసిసి అధ్యక్షుడిగా అయితే మాత్రం మహేష్ కుమార్ గౌడ్ నే నియమిస్తారు అనేటువంటిది మనం ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు అదే నిజమైంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి సామాజిక అంటే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. అయితే బీసీలకు కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం పెద్దపీట వేస్తుంది అనేటువంటి నేపథ్యం కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం అంటే ఇప్పుడు ఒక్కసారిగా మహేష్ కుమార్ గౌడ్ నే నియమిస్తారు అనేటువంటిది అయితే ఎప్పటి నుంచో చెప్పినప్పటికీ కూడా అంటే రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అత్యంత అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి అత్యంత లాయల్ గా ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి విధంగా కూడా అందరికీ అనుకూలంగా ఉండే వ్యక్తిగా కూడా మహేష్ కుమార్ గౌడ్ కి మంచి పేరున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా అయితే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అయితే మాత్రం ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను ప్రకటించినటువంటి పరిస్థితి కనపడితే మొత్తంగా అంటే టీపీసీసీ చీఫ్ గా ఇటు ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్ కూడా ప్రయత్నం చేశారు. అదేవిధంగా మొత్తంగా అంటే అడ్లూరి లక్ష్మణ్ కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనపడింది. బలరాం నాయక్ కూడా ఆయన కూడా ప్రయత్నం చేశారు. ఇంకా చాలా మంది చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఒకానొక సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనపడింది. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా మహేష్ కుమార్ గౌడ్ పైన మాత్రమే అంటే మహేష్ కుమార్ గౌడ్ వైపు మాత్రమే ఇటు అధిష్టానం మొగ్గి చూపినటువంటి నేపథ్యంలో మొత్తంగా ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వీరు కూడా పూర్తి స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ కే ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. మొత్తంగా మహేష్ కుమార్ గౌడ్ నే టీపీసీసీ చీఫ్ గా కూడా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అయితే మాత్రం ఒక్కసారిగా అంటే మహేష్ కుమార్ గౌడ్ ని టీపీసీసీ చీఫ్ గా ప్రకటించడంతో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అన్ని సామాజిక వర్గాల వారికి కూడా సమన్యాయం చేసుకుంటూ వస్తుంది అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ప్రస్తుతం జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి. అమూల్య. థ్యాంక్ యూ తేజ.